నవరాత్రులు భక్తుల చేత పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి శోభయాత్రలు సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 30,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉండగా ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కోలనులను సిద్ధం చేసింది. నిమజ్జనానికి 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, అత్యవసర పరిస్థితుల కోసం 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు. పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసీ 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని కేటాయించింది. రాత్రి వేళల్లో సౌకర్యం కోసం 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అధికారుల అంచనా ప్రకారం సెప్టెంబర్ 6న సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అదే రోజు మధ్యాహ్నం 1:30 లోపే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నవరాత్రులు భక్తుల చేత పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఈ యాత్ర ఎలా కొనసాగుతుంది? నిమజ్జనానికి సంబంధించి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గంగోత్రి, గణేష్ నిమజ్జనానికి సంబంధించి హుస్సేన్ సాగర్ మొత్తం కూడా క్రేన్లతో నిండిపోయింది. ఇప్పటికే క్రేన్ల ప్రతి ఒక్క క్రేన్ దగ్గర కూడా టస్కర్లతో వచ్చినటువంటి విగ్రహాలను మొత్తాన్ని కూడా క్రేన్తో లిఫ్ట్ చేసి వెంటనే హుస్సేన్ సాగర్ లోకి అయితే డిప్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే నవరాత్రులు ఏదైతే 9 రోజుల పాటు కూడా పూజలు అందుకున్నటువంటి గణపయ్య రేపు ఏదైతే ఖైరతాబాద్ గణేష్ తో మొత్తం కూడా ఈ తంతు మొత్తం కూడా ఏదైతే వినాయక చవితి పర్వదినానికి సంబంధించి ఏదైతే కోలాహలంగా జరిగేటటువంటి గణేష్ నిమజ్జనం భాగ్యనగరంలోనే చాలా ప్రసిద్ధిగాంచింది. ఏదైతే నార్త్ కల్చర్ తో పాటు సౌత్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి భక్తజన సంతోషంతో ఇప్పటికే మొత్తం కూడా రేపు ఎల్లుండి వీకెండ్ కావడంతో అలాగే పబ్లిక్ హాలిడే కూడా రేపు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి చాలా వరకు కూడా భక్తులు కూడా చాలా వరకు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా వెహికల్స్ కూడా రావడం చూసుకోవచ్చు. ఏదైతే వాహనాలకి సంబంధించి కూడా ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసే పనిలో ఎక్కడికక్కడ ఒక ఏదైతే షట్టర్స్ టైప్ లో కూడా
పోలీస్ సిబ్బంది కూడా వేసుకున్నటువంటి ఇమర్షన్ కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. యాజ్ యూజువల్ ఎక్కడికి అక్కడ ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్, లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా మొత్తం వెహికల్స్ కి సంబంధించి ఎక్కడ కూడా డీజే సౌండ్స్ హెవీగా రాకుండా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పోలీసులు. ఏదైతే డీజే సౌండ్స్ చాలా భారీగా వచ్చే నేపథ్యం ఉన్న నేపథ్యంలో దాన్ని కూడా ఎక్కడికక్కడ డీజే సౌండ్స్ పెట్టకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. అలాగే డీజే సౌండ్స్ వెహికల్స్ కి సంబంధించి కూడా దాదాపు 5వ రోజు నుంచి కూడా ఈ నిమజ్జనం కొనసాగుతూ వచ్చింది. మరోవైపు ఈ రోజు 9వ రోజు వినాయకుడికి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ వినాయకుడిని విఐపీలు చాలా వరకు కూడా ఏదైతే వచ్చి దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు మరి కాసేపటి క్రితమే ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకున్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ ని 1:30 లోపు ఏదైతే రేపు మధ్యాహ్నం 1:30 గంటల లోపు ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లోని క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఉందో అక్కడ నిమజ్జనం చేయాలి అన్న నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే పొన్నం ప్రభాకర్ సూచించిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 1:30 లోపు విగ్రహాన్ని నిమజ్జనానికి మొత్తం కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఏదైతే కలశం పూజ ఖైరతాబాద్ గణేష్ కి కలశం పూజ అయిన అనంతరం కర్రల తొలగింపు అనంతరం అక్కడ ఉన్నటువంటి వెల్డింగ్ వర్క్ మొత్తం కూడా పూర్తి అయిన తర్వాత ఖైరతాబాద్ గణేష్ ని ఎగ్జాక్ట్ ఇక్కడ ఏదైతే నిమజ్జనాలు అయితే చేస్తారు. మొత్తం ఏదైతే విజయవాడ నుంచి వచ్చినటువంటి భారీ టస్కర్ ఏదైతే ఉందో టస్కర్ సహాయంతో పూర్తిగా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం భారీగా ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు కూడా భక్తులు కూడా చాలా వరకు కూడా ఈ కోలాహలాన్ని చూడడానికి చాలా మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ లో ఈ రోజే చూసుకున్నట్టయితే మనకి చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు ఈ కోలాహలాన్ని చూడడానికి. రేపు చూడబోయేటువంటి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఏదైతే ఉందో శోభాయాత్రకు చాలా వరకు కూడా భారీగా జనం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ జనానికి సంబంధించి ఏదైతే సేఫ్టీకి సంబంధించి కూడా పోలీస్ వింగ్ అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఏదైతే జిహెచ్ఎంసీ ఇప్పటికే పూర్తిగా జిహెచ్ఎంసీతో పాటు కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే లోకల్ గా ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలకి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ సరస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే దాదాపుగా కూడా 13 కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ విస్తృత స్థాయిలో 20కి పైగా చెరువులను 134 స్థిర క్రేన్లను కూడా ఏర్పాటు చేసింది. 259 మొబైల్ క్రేన్లను హుస్సేన్ సాగర్ లో 9 బోట్లు ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ లో భాగంగా గజయిత దగ్గర కూడా బోట్ల సహాయంతో వాళ్ళని సేవ్ చేయడానికి ఏర్పాటు చేసింది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. క్రేన్ 6 ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు వచ్చేటటువంటి సాధారణ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిమజ్జనం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ డీజే సౌండ్లతో లైట్ డీజే సౌండ్స్ కొన్ని వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు కూడా డీజే సౌండ్స్ హెవీగా పెట్టకుండా కూడా కంట్రోల్ చేస్తున్నారు జనాన్ని. మరోవైపు మొత్తం సెప్టెంబర్ 6న సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయన్న నేపథ్యంలో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ని ఏదైతే 1:30 గంటల లోపు ఖచ్చితంగా నిమజ్జనం చేయాలన్న సూచన ఏదైతే సిపి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మొత్తం కూడా పోలీస్ ప్రొటెక్షన్ భారీగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద మనం విగ్రహాన్ని చూసుకోవచ్చు. ఏదైతే పార్వతీ తనయ గణనాథుడు నిమజ్జనం అవుతున్నటువంటి దృశ్యం మన విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. మొత్తం మీద బై గణేష అంటూ చాలా వరకు ఏదైతే భక్తజనం మొత్తం కూడా ట్యాంక్ బండ్ మొత్తం కూడా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇవాళ ఇలా ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు అంటే రేపు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా భారీగా జనం చేరుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే వీకెండ్ కావడంతో రేపు చాలా వరకు కూడా భారీగా ప్రజలు వచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పోలీస్ ప్రొటెక్షన్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చాలా వరకు కూడా స్పెషల్ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ నేపథ్యంలోనే చాలా వరకు పిక్ పాకెట్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ మఫ్టీలో పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే వినాయక చవితి పర్వదినం కన్నా భాగ్యనగర వాసులు ఎంతో ఇష్టపడేటటువంటి నిమజ్జన కార్యక్రమం ఏదైతే హుస్సేన్ సాగర్ లో జరుగుతుందో దీన్ని ఈ కోలాహలమైనటువంటి శోభాయాత్రను చూడడానికి అనేక మంది ప్రజలు బారులు తీరుతున్నారు. అటు నార్త్ సైడ్ కావచ్చు, ఇటు ఏదైతే
తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ఏదైతే భక్తులు కావచ్చు, అలాగే ఇతర పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక నుంచి నార్త్ సైడ్ నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కోలాహలమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి అయితే బారులు తీరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే వెహికల్స్ అన్ని కూడా చాలా వరకు కూడా వస్తూనే ఉన్నాయి. ఇది రేపు మధ్యాహ్నం రేపు ఎల్లుండి కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా పబ్లిక్ హాలిడేని కూడా డిక్లేర్ చేసింది. కాబట్టి గవర్నమెంట్ మొత్తం మీద ఇవాళ మిలాదున్ నబీ, రేపు గణేష్ నిమజ్జనం, ఇవన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రై కమిషనరేట్లు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ ట్రై కమిషనరేట్లు మూడిట్లో కూడా పోలీసులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కడ ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని కావచ్చు, అలాగే ప్రత్యేక బలగాలను కావచ్చు, ప్రతి ఒక్కరిని వింగుని కమాండ్ కంట్రోల్ లో అనుసంధానం చేస్తూ ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ ని దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అనంతరం సాయంత్రానికి ఏదైతే ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించినటువంటి కలశం పూజ అనంతరము వెల్డింగ్ వర్క్ జరగనుంది, అలాగే కర్రల తొలగింపు జరగనుంది. రేపు మధ్యాహ్నం ఎలాగైనా సరే 1:30 లోపు ఖైరతాబాద్ గణేష్, బడా గణేష్ ని ఖచ్చితంగా క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, ఇప్పటి వరకు అయితే చాలా వరకు గణనాథులు నిమజ్జనం జరుగుతున్న వేళ ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి పోలీసు అధికారులు ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి నిబంధనలు చేయబోతున్నారు? ఇప్పటికే మొత్తం కూడా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చాలా వరకు క్లియర్ చేశారు. ఎక్కడికక్కడ కొన్ని అనుసంధానంగా ఆల్టర్నేట్ ఏదైతే దారులను కూడా ఏదైతే ట్రాఫిక్ పోలీస్ వింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఎక్కడ కూడా ఏదైతే విగ్రహాలతో కూడినటువంటి వెహికల్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇతర వెహికల్స్ వేటిని కూడా అలో చేయకుండా ఎక్కడికక్కడ ఏదైతే 10 అడుగుల దూరంలో మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క పోలీసు కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. వెహికల్స్ అన్నిటికీ ఒక పక్క ప్రొటెక్షన్ ఇస్తూనే మరోవైపు శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా ఏదైతే మానిటరింగ్ చేస్తున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నుంచి. ట్రాఫిక్ డైవర్షన్ కి సంబంధించి ట్రై కమిషనరేట్ 3 చోట్ల కూడా ట్రాఫిక్ డైవర్షన్ కి సంబంధించి తగు ఏర్పాట్లు అయితే చేశారు. ఆల్టర్నేట్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్ మార్గాల్లోనే వెళ్లాల్సిందిగా అయితే ఇప్పటికే కొన్ని మ్యాప్స్ ని కూడా రిలీజ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు ట్రై కమిషనరేట్ లో సిపిలు. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.